పేదని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. పేదవాడు 2 సెంట్ల ఇంటి జాగా కోసం ఇక్కట్లు కనికరించని రెవెన్యూ యంత్రాంగం 100 ఎకరాలు కబ్జాదారులు కబ్జా చేస్తున్న ఖండించాల్సిన రెవెన్యూ యంత్రాంగమే కబ్జాకు సహకరిస్తున్న వైన్యం. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సి కొత్తపల్లి పొలం 100 ఎకరాలు గురవుతున్నా పట్టించుకొని రెవెన్యూ యంత్రాంగం కబ్జాకు గురైన పొలాలను సిపిఐ బద్వేల్ పట్టణ సమితి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 2 సెంట్లు జాగా కోసం పేదవాడు గుడిసె వేసుకొని నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా ఎండకు వానకు మాకు 2 సెంట్లు జాగా ఉంటే చాలు మహాప్రభు అంటూ సంసారాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కనికరం లేకుండా వాటిని కూల్చివేసి నిరుపేదల కడుపు కొడుతూ ఉంటే ప్రయత్నం చేస్తూ నిరుపేదలకు 2 సెంట్లు జాగా ఇవ్వలేని రెవెన్యూ యంత్రాంగం వందలాది ఎకరాలు కబ్జాకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని పేదవాడి గుడిసెలను హుటాహుటిన పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులతో కలిసి కూల్చివేయడానికి ఆగమేఘాల మీద వస్తూ కూల్చివేస్తున్నారు. అదే ఎకరాలు కబ్జా అవుతున్నా వారి జోలికి పోవడం లేదని సి కొత్తపల్లి పొలం సర్వే నంబర్ 54 నుండి 82 వరకు 100 ఎకరాలు కబ్జా చేసి కంచెలు వేసి రేకుల షెడ్లు వేస్తుంటే ఈ రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ దాక్కొని ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పట్టలేకపోయినా ఆన్లైన్లో లేకపోయినా నకిలీ పట్టాలు సృష్టించి దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే కబ్జాదారులకు రెవెన్యూ కార్యాలయం కొమ్ము కాస్తూ 100 ఎకరాలు కబ్జాకు గురి కావడం వెనుక అధికార పార్టీ బలం ఆర్థిక బలమే కారణమని ఆయన అన్నారు. కబ్జాకు గురైన 100 ఎకరాల భూమిని రెవెన్యూ యంత్రాంగం కాపాడాలని లేని పక్షంలో ఎన్నికల అనంతరం సి కొత్తపల్లి పొలం కాపాడుకోవడం కోసం ప్రత్యేక ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పి బాలు, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, డిహెచ్పిఎస్ నారాయణ, రవణ, యువజన నాయకులు భరత్, పట్టణ నాయకులు నాగసుబ్బయ్య, మునగల సుబ్బారాయుడు, వెంకటేష్, సీను, రవి తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జై గురయ్య. అవన్నీ కూడా డిజిటల్ సైన్ పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా మొత్తం ఈరోజు చాలా చూస్తే కూడా ఈరోజు మొత్తం ఈ సర్వే నెంబర్లో ఈరోజు వంకపురం బోకులు సైతం ఆక్రమించి ఈరోజు కట్టడాలు కడుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. తక్షణమే ఈ యొక్క భూ కబ్జాదారులటువంటి ఈరోజు చాలామంది పేరు చెప్తా ఉన్నారు. మరి వెంకట సుబ్బారెడ్డి, కొండారెడ్డి, ఇంకొకరా ఏ రెడ్డి ఉన్నా ఏ అధికార పార్టీ నాయకుడైనా కూడా ఈరోజు తక్షణమే వీటిని స్వాధీనం చేసుకోండి. ఆర్టీఓ గారు, రెవెన్యూ అధికారులారా మేము అడుగుతా ఉన్నాం. హెచ్చరిక బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలి ఈరోజు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అనేక ఆంక్షలు పెడతా ఉన్నారు. దీనిపైన ఎన్నికల అనంతరం కూడా పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. వి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.